నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా 9 రోజుల్లో ముగిసిన చండీ యాగం. నవంబర్ 8 నుండి 11 రోజుల పాటు కొనసాగనున్న రుద్ర హోమం. ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు నోటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రజా వేదిక. భారీగా తరలివచ్చి అర్జీలు సమర్పించిన ప్రజలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వందేమాతర గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు. ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ అక్రమాలపై జిల్లా కలెక్టర్ విచారణ జరపాలి. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి శివజ్యోతి నగర్ నుంచి జీవకోనకు వెళ్లే రోడ్డు మూసివేతకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీలోపు రోడ్డు మూసివేయాలనే హైకోర్టు ఆదేశం మేరకు రోడ్డు మూసివేతకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యత్నించారు. కాగా ఈ ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మద్దతుగా నిలిచారు. రోడ్డును స్థానికులతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. రోడ్డు మూసివేతకు ఒప్పుకోబోమని స్థానికులు ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న కమిషనర్ వచ్చాక చర్చించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ప్రతిరోజు ఆడటం వలన మంచి ఆరోగ్యం పొందవచ్చునని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలియజేశారు. తిరుపతి నగరంలోని తిమ్మనాయుడుపాలెం కాటన్ మిల్లు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీ ఇండోర్ స్టేడియంను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంజీ ఇండోర్ స్టేడియం యాజమాన్యం వెంకటేష్, మహేష్లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఎంచుకొని అందులో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించాలని తెలిపారు. అలాగే పెద్దలు, పిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ఎంచుకొని ప్రతిరోజు ఆడడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు ఆర్ఆర్ యాదవ్, చిరంజీవి యాదవ్, చంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్, తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమానికి తిరుపతిలో ప్రజలు భారీగా తరలివచ్చి వారి సమస్యలను అర్జీ రూపంలో తెలియజేశారు. ముఖ్యమైన సమస్యలు పట్టణంలో వీధులనందు గల గవర్నమెంట్ పాఠశాలలు 160 మంది ఉన్న విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, వంటగది లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండడానికి వంటగది లేదని, అదేవిధంగా స్కూల్ నేమ్ బోర్డు నిర్మించడానికి అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మొత్తం 55 అర్జీలు రాగా వాటిలో ఇంటి స్థలాల కోసం 28, పెన్షన్ కోసం 18, డ్రైనేజీ సమస్యలు 5, శ్మశానం కోసం 2 మరియు గోపాలరాజు కాలనీలో డిఆర్ మహల్ రోడ్డులో వాటర్ లైన్ ఉంది కానీ నీరు వృధాగా క్రిందపోతుందని, గాంధీపురంలో కాలువలు లేక వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని, అలాగే 29వ వార్డులో మహతి ఎదురుగా ఉన్న లైన్లో పిల్లలు స్కూల్కి మరియు బ్యాంకులకు మరియు రేషన్ షాపులకు వెళ్లాలన్నా కోట్లెస్ గుండా వెళ్లేవాళ్లమని, అయితే గత ప్రభుత్వంలో దారికి అడ్డంగా గోడలు మరియు కంచె వేసేవారని తెలిపారు. ఇప్పుడు జనసంచారం లేక కంప చెట్లు పెరిగిపోతాయని, వీధి దీపాలు కూడా లేకుండా అడవిలాగా ఉందని, అంతేకాకుండా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. అందువలన అక్కడ కట్టిన గోడను మరియు కంచెను తీయించాల్సిందిగా అక్కడి స్థానికులు తెలిపారు. తిమ్మనాయుడుపాలెం హరిజనవాడలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నారని, గత 15 సంవత్సరాలుగా శ్మశాన వాటిక కొరకు అర్జీలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. 4వ వార్డు చింతల చేనులో శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ కట్టించవలసిందిగా కోరడం జరిగింది. తిరుపతిలో ఎంతో ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన మంచినీళ్ల గుంట, ఒక పెద్ద నీటి కొలను ఉందని, తిరుపతిలో మిగిలి ఉన్న ఏకైక నీటి కొలను ద్వారానే డివిజన్ల వారీగా 25, 23, 24 వార్డు, 28వ వార్డు, 30, 32, 36, 37 వార్డులకు ఇలా అనేక ప్రాంతాలకు ఈ నీటి గుండ ద్వారానే అందరికీ బోర్లు సమృద్ధిగా నీరు లభ్యమవుతుందని తెలిపారు. ఇది తిరుపతి వాసులకు అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. అయితే
అయితే ఈ నీటి కుంట ద్వారా 15 సంవత్సరాల నుండి భూగర్భ డ్రైనేజీ వలన, అలాగే ప్రక్కన ఉన్న స్విమ్స్ బోర్డ్, రోయా ఆసుపత్రి, పద్మావతి మెడికల్ కాలేజీలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మూలాన, అలాగే పాతకాలం నాటి సెప్టిక్ ట్యాంకులను ఇంకా వాడుతూ ఉండడం వలన పెను ప్రమాదంలో పడ్డామని తెలిపారు. కనుక దీనిపై తక్షణమే మరమ్మతులు చేయవలసిందిగా అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, శ్రీధర్ వర్మ తదితర టీడీపీ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి జరుగుతుందంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ ఇంకా ఎంతోమంది పేద బడుగు బలహీన ప్రజలకి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి వారు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఇంకా కూడా మనము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఒక సుపరిపాలన అందిస్తున్న దిశగా కూటమి ప్రభుత్వం 1 సంవత్సర కాలం పూర్తి చేసుకొని తొలి అడుగు పూర్తి చేసి 2వ సంవత్సరంలోకి అడుగు వేసాం. ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేవి, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. దానికి ఒక ఫుల్ స్టాప్ కానీ అంతం కానీ ఉండదు. కాబట్టి ఈరోజు పెన్షన్లే అనుకున్నాం, వితంతువులు అవుతుంటారు, వికలాంగులు అవుతుంటారు. ఇవన్నీ కూడా మళ్ళా కొత్త పెన్షన్లకి చేసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది, ప్రజల మీద ఉంది. చేయాల్సిన బాధ్యత మన పరిపాలకులు, ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, అదే కాకుండా ఈ రోజున మరి వర్షాలు వస్తున్నాయి, రోడ్లు ఒక పక్క వేస్తున్నారు. అయినప్పటికీ ఒక పక్క గుంటలు పడి, ఒక పక్క కాలువలో నీళ్ళు పోక, ఒక పక్క కాలువలో నీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సంపులతో కలిసి మరి కలుషితం అయిపోయి, ఇవన్నీ కూడా మనము నిరంతరము ప్రతిరోజు కూడా మన జీవనంలో పడుతున్నటువంటి బాధల్ని తెలుసుకొని వాటిని మనము నివారణ చేసే దిశగా అధికారులకి ఇవన్నీ కూడా తెలియజేసి వాటిని సత్వరమే పరిష్కారం చేసి ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నా ఇంకా సంతోషంగా మన ప్రభుత్వాన్ని వాళ్ళు మరి మెచ్చుకునే విధంగా మళ్ళా తెలుగుదేశం పార్టీనే గెలిపించే విధంగా కూడా మనము నాయకులము కష్టపడాలి అని మన నారా లోకేష్ బాబు గారు మొన్న నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో చెప్పడం. ఇంతకుముందు కూడా మనం ప్రజా దర్బార్ కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ చూస్తుంటే ప్రజలకు ఇంకా చాలా సమస్యలుగా ఉన్నాయి. వాటిని అక్కడికక్కడే మనం పరిష్కరించే దిశగా ప్రణాళిక వేసుకోవాలి అని చెప్పి మళ్ళా ఈరోజు శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అక్కడ వచ్చేటువంటి నిరుతుల్ని అర్జీని సంబంధిత అధికారులకు, లోకల్గా ఉన్నటువంటి సంబంధిత అధికారులకు పంపిస్తూ, అదేవిధంగా మరి రాష్ట్రంలో కూడా ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి వాటిని వెంటనే పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం కృషి చేయాలి. మన నాయకులు ప్రజలకు అండదండలుగా ఉండి వాళ్ళు వెనకుండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మన నాయకత్వం ఉండాలి అని ఆయన గట్టిగా ఉన్న ప్రజా దర్బార్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మనము తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మనము ఈ ప్రజా దర్బారు నిర్వహించుకుంటూ మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని మనము తీసుకొని వాటిని ఆయా డిపార్ట్మెంట్ అధికారులకి పంపించి వాటిని పరిష్కార దిశగా కృషి చేసే విధంగా కూడా నాయకులంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మరి వచ్చినటువంటి ప్రజలతో
వాళ్ళ అర్జీని స్వీకరించి ఏమైనా కూడా అప్పటికప్పుడే మరి ఫోన్లో కూడా చేయవైతే ఇప్పుడే అధికారులు ఫోన్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైనా మరి వీధుల సమస్యలు కానివ్వండి, రోడ్డు సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఉంటే అధికారులు చెప్పి, పెన్షన్ల సమస్యలు ఉంటే ఆ పెన్షన్లు వారు మరి సచివాలయంలో అప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తరువాత వాటిని నాకు కూడా ఒక జిరాక్స్ కాపీ ఇస్తే నేను కూడా కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఈ ప్రజా దర్బార్లో ఇస్తారో, ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం సభ్యత్వం తీసుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం సభ్యత్వం కార్డు కూడా తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి గీతం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సిబ్బందితో కలిసి వందే మాతర గీతాన్ని ఆలాపించారు. దేశభక్తితో నిండిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ వందే మాతరం కేవలం ఒక గీతం మాత్రమే కాదు, అది మన తల్లి భారతమాత పట్ల ఉన్న భక్తి, గౌరవం, త్యాగం, దేశ సేవాస్ఫూర్తికి ప్రతీక అని తెలిపారు. ఈ గీతం భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని తెలిపారు. ప్రతి భారతీయుని హృదయంలో వందే మాతరం అనే మాట ఒక భావోద్వేగ జ్వాలలా వెలిగిపోవాలని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందిని ఉద్దేశించి దేశం కోసం, ప్రజల భద్రత కోసం పనిచేయడం మనకు గర్వకారణమని తెలిపారు. ఈ గీతం మనలో దేశభక్తిని మరింత బలపరుస్తుందని, ఈ రోజు వంటి సందర్భాలలో మన బాధ్యతను గుర్తు చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసులు, డీఎస్పీ సాయుధ దళంలు, చంద్రశేఖర్, చిరంజీవి హోంగార్డ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం అనే గర్జన ఒక స్ఫూర్తివంతమైన నినాదమని ఎస్వీయు వైస్ ఛాన్సలర్ ఆచార్య నరసింగారావు అన్నారు. బకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతాన్ని రచించి నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో ఈ గీతాన్ని ఆలాపించారు. ఆనాటి నుంచి నేటి పరిస్థితుల వరకు నిరంతరం ఉత్తేజాన్ని అందిస్తూ ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తున్న గీతం వందే మాతరమని ఉద్బోధించారు. భారత జాతిలో స్ఫూర్తి నింపిన గీతం స్వాతంత్ర సమరయోధుల బకిం చంద్ర చటర్జీ చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. వందే మాతరం జాతీయ గీతం రాసి 150 ఏళ్ళైంది. ఆ రోజుని మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎంతమందికి తెలుసో, గీతం అందరికీ తెలుసండి. కానీ ఈ గీతాన్ని రాసిన బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు, దాని తాలూకా హిస్టరీ చాలామంది తెలీదు. వెరీ క్లుప్తంగా చూడాలంటే ఈ వందే మాతరం తాలూకా అర్థం సంస్కృతంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను తల్లి అన్న అర్థం వస్తుంది. అంటే తల్లి అంటే మన దేశం. అది దీన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు 1876లో స్వరపరిచారు. అండ్ ఆయన నవల ఆనందమఠం అనే నవల్ని విడుదల చేసిన సందర్భంలో ఆయన ఈ పాటను మొట్టమొదటిసారి బహిరంగంలో పాడారు. 1950లో భారత రాజ్యాంగ సభ వందే మాతరాన్ని జాతీయ గీతంగా కూడా గుర్తించారు. మన జనగణమన నేషనల్ యాంథమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో కాన్స్టిట్యూషన్లో పెట్టారు. అది దీనికి కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని నేషనల్ యాంథమ్ అంటే దీన్ని నేషనల్ సాంగ్ అంటారు. అండ్ మీ అందరూ చూశారు వెనకాతల మా అధ్యాపకులు, స్టూడెంట్స్, స్టాఫ్ అందరం కలిసి ఇక్కడ సాంస్కృతిక కళాశాల నుంచి మంచి సింగర్స్ని తెప్పించి మేమందరం కలిసి ఆలోపించాం. అది అందరం కలిసి ఆలోపిస్తున్నప్పుడు మనకు వచ్చే భావన ఏంటంటే మనందరం ఐక్యతగా ఉండాలి. ఈ జాతీయ గీతం వల్ల మన మనసులో మంచి ఆలోచనలు వచ్చి దేశం కోసం పాటుపడాలండి. నేను 2 వారాలు అయింది ఇక్కడ వైస్ ఛాన్సలర్గా తీసుకుని. అండ్ ఇది ఇలాంటి అవకాశం రియల్లీ ఫస్ట్ టైం శ్రీ వెంకటేశ్వరుడి పాద సన్నిధిలో ఈ యూనివర్సిటీలో ఇలా జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను భగవంతుడిని అందరినీ ప్రార్థిస్తుందంటే ఈ నా టర్మ్లో వచ్చే 3 ఏళ్ళు మన యూనివర్సిటీ తాలూకా ప్రతిష్ట మరింత ఎదగాలి. దానికి నేను సరసక్తులు కృషి చేస్తాను. థ్యాంక్ యూ అండి. వన్ విజన్ వన్ డైరెక్షన్ అనేది తమ ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం పూర్తిగా అసంభవమని, పెట్టుబడిదారీ వ్యవస్థలో వన్ డైరెక్షన్ పనిచేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. లాభం ఎక్కడుంటే అక్కడ పెట్టుబడిదారులు పరుగులు తీస్తారని, వన్ డైరెక్షన్లో పనిచేయడం అనేది అసాధ్యమని తెలిపారు. చంద్రబాబు ఎంత సమర్థుడైనా పెట్టుబడిదారులకు లాభాకాంక్షే
పరమావధి అని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే పెట్టుబడులు స్థిరంగా నిలుస్తాయని తెలిపారు. సోషలిజమే అసలైన ప్రత్యామ్నాయమని ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు విజన్ కంటే ముందు పుచ్చలపల్లి సుందరయ్య 1946వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్ర్యం రాకముందే విశాలాంధ్రలో ప్రజారాజ్యం పేరుతో విజన్ ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు ఒక్కసారి ఈ పుస్తకం చదివితే ఈ రాష్ట్రం అందరికంటే ముందు 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 గా నిలుస్తుందని తెలిపారు. అది కమ్యూనిస్టు విజన్ అని తెలిపారు. అసలు సిసలైన అభివృద్ధి కాముకలకు కమ్యూనిస్టులు లేనని ఉద్ఘాటించారు. రష్యా విప్లవ దినోత్సవ స్ఫూర్తితో సోషలిజం మానవ వికాసం అనే అంశంపై తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అధ్యక్షత వహించారు. సరిగ్గా 108 సంవత్సరాల క్రితం సోవియట్ విప్లవం వచ్చిందని, కార్మిక రాజ్యం ఏర్పడిందని, ఇంతటి చారిత్రాత్మక దినాన్ని కమ్యూనిస్టు శ్రేణులు అర్థం చేసుకుని పోరాటాలను ఉధృతం చేయాలని తెలిపారు. ముఖ్య వక్తగా విచ్చేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రష్యాలో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటంతో అన్ని పార్టీలు సోషలిజం మా లక్ష్యమని ప్రకటించుకున్నాయని గుర్తు చేశారు. భారతదేశంలోనూ ఎక్కడా సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందోనని భయపడి బ్రిటిష్ వారు అప్పటి కాంగ్రెస్ వారితో కలిసి స్వాతంత్రాన్ని ప్రకటించారని తెలిపారు. ఆ రోజుల్లో సోషలిజం అనేది ఆకర్షణగా మారిందని తెలిపారు. రష్యాలో దున్నేవారికే భూమి, పరిశ్రమలపై కార్మికులకు హక్కు, విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన, ఆహార భద్రత సైతం సోషలిస్టు ప్రభుత్వం బాధ్యతగా అందించిందని తెలిపారు. కమ్యూనిస్టులకు పాలన చేయడం రాదని ఎద్దేవా చేసిన పెట్టుబడిదారులు ముక్కున వేలేసుకునేలా అందరికీ ఉపాధి కల్పించి 1934లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మూసివేసేలా పాలన సాగించిందని తెలిపారు. శక్తి కొద్దీ పని, పనిని బట్టి ఫలితం సోషలిస్టు వ్యవస్థ నినాదమని తెలిపారు. అయితే శత్రువును అంచనా వేయడంలో చేసిన పొరపాట్ల వల్ల రష్యాలో సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలిన వెంటనే సోషలిజానికి కాలం చెల్లిందని పెట్టుబడిదారులు సంబరపడ్డారని తెలిపారు. అయితే రష్యా చేసిన తప్పిదాలతో గుణపాఠాలు నేర్చుకుంటూ చైనా తన దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టు దేశంగా నేడు అమెరికాను ఢీకొడుతుందని తెలిపారు. తాజాగా న్యూయార్క్ మేయర్గా మమార్దీన్ని ఘన విజయం ట్రంప్కు భంగపాటని తెలిపారు. అమెరికాలో 63% యువత సోషలిస్టు ఆలోచన వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇంత మంచి పరిణామాన్ని జేఎన్యూఎస్యు ఎన్నికల్లో లెఫ్ట్ ప్యానెల్ ఘన విజయాన్ని ప్రస్తావించారని తెలిపారు. కేరళలో జీరో పావర్టీని నీతి ఆయోగ్ ప్రకటించిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో P4 పథకం ఫెయిల్ అయిందని తెలిపారు. అమెరికాలో పేటెంట్ ఉండడం, చైనాలో లేకపోవడం వల్ల చైనా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థను శాసిస్తుందని తెలిపారు. అదే సోషలిస్టు వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలోనే ఉద్యోగ భద్రత లేదని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామనే డిమాండ్ ఉందని, విశాఖ స్టీల్ను నిర్వీర్యం చేసి మిఠల్ను ప్రోత్సహిస్తుందని తెలిపారు. సోషలిజమే ప్రత్యామ్నాయ నినాదంగా విస్తృతపరచాలని తెలిపారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, పొల్లయ్య, సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవంబర్ 7వ తేదీ ఒక ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసినటువంటి సోవియట్ విప్లవ దినోత్సవం. అంతేకాదు ఈరోజు మన భారతదేశ స్వాతంత్రోద్యమంలో వందే మాతరం స్లోగన్ వచ్చి మొత్తం ఉద్యమాన్ని 1905 నుంచి 35 వరకు ఊపేసినటువంటి ఒక నినాదంగా కూడా వందే మాతరం నినాదం ఉన్నది. ఈ రెండు సందర్భాలు కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటివి. దేశ స్వాతంత్రం సాధించుకున్నాం, కానీ ఇంకా అసమానతలు, అణిచివేత, దోపిడీ కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి దశలో మరలా సోషలిజం కావాలనే నినాదం ప్రజల్లో, ముఖ్యంగా యువతరంలో ముందుకు వస్తుంది. ఇటీవల మనకు అమెరికాలో జరిగినటువంటి న్యూయార్క్ మేయర్ ఎన్నికలు చూస్తే మమ్దాని గెలుపు అనేది ఒక మూల మలుపు. అమెరికాలోనే అసలు కమ్యూనిజం అంటే, సోషలిజం అని అంటే అదేదో ఒక దేశద్రోహం కింద భావించేటువంటి అమెరికన్ పాలకుల్ని ఈరోజు న్యూయార్క్ ఎన్నికలు వణికిస్తాను. ట్రంప్ ఇతను మమ్దాని, ఇతను కమ్యూనిస్ట్ అని చెప్పి పెట్టి తిట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు అని అంటేనే, ఇంతకుముందు పాతాళాన్ని తొక్కేసాం, కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, దీనికి భవిష్యత్తు లేదు అని చెప్పి అన్నవాళ్ళు ఈరోజు అదే కమ్యూనిజాన్ని, అదే సోషలిజాన్ని చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి వస్తుందంటే సోషలిజానికి తిరుగులేనటువంటి భవిష్యత్తు ఉంది అనేటువంటిది కనిపిస్తుంది. ఆ రోజు సోవియట్ యూనియన్ అనేక కొత్త నిరుద్యోగ నిర్మూలనలో, పేదరిక నిర్మూలనలో, మనుషుల యొక్క మానవుల యొక్క జీవన భృతిని, వాళ్ళ యొక్క ప్రమాణాలను పెంచడం అన్నిట్లో కూడా ఆదర్శం. ఒక 20 ఏళ్లలోనే అద్భుతమైనటువంటి విజయాలని
సాధించినటువంటి సోవియట్ యూనియన్ ఈరోజు మరలా పెట్టుబడిదారు వ్యవస్థలోకి పోయిన తర్వాత ఎలా వెనకబడిపోయిందో కనిపిస్తుంది. దాని స్థానంలో చైనా ఒక సోషలిస్ట్ వ్యవస్థ కొత్త తరహాలో మరలా ముందుకు వస్తున్నది. తాజాగా మనం కేరళలో చూస్తే అక్కడే అధికారం లేదు, కేంద్ర అధికారం, కానీ రాష్ట్ర ప్రభుత్వంలోనే పేదరికాన్ని నిర్మూలించగలమని చెప్పి నిరూపించి ఈరోజు దేశంలోనే అత్యంత ఆదర్శప్రాయంగా అత్యంత పేదరిక నిర్మూలన చేసినటువంటి ఏకైక రాష్ట్రంగా ఈరోజు దేశ చరిత్రలో నిలిచిందంటే అది వామపక్ష ప్రభుత్వం, వామపక్ష పార్టీల యొక్క విజయం, ఒక నైతిక విజయం. అందువలన ఈరోజు నవంబర్ 7 అక్టోబర్ సోషలిస్ట్ విప్లవ దినోత్సవాన్ని ఆసరా చేసుకొని సోషలిజం యొక్క ప్రాధాన్యతను గురించి వాడవాడలా యువతరానికి చెప్పేదానికోసం మా కార్యకర్తలందరూ కూడా పూనుకుంటారు. మన సాధించుకున్న స్వతంత్రాన్ని ఈరోజు నిలబెట్టుకోవాలి. మోడీ పరిపాలనలో ఆ స్వతంత్రానికే ప్రమాదం ముంచుకొచ్చింది. అటువంటి మోడీకి ఈరోజు వందే మాతరం అనే స్లోగన్ను పునరుద్ఘాటించేటువంటి హక్కు కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎవరు కూడా పాత్రధారులు కాదు. పైగా బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఆ రోజు రష్యాలో విప్లవానికి నాయకత్వం వహించిన లెనిన్ భారతదేశ స్వాతంత్రోద్యమానికి మద్దతు ఇచ్చాడు. మన స్వతంత్రం వచ్చి తీరుతుందని చెప్పి ఘంటాపథంగా చెప్పాడు. అదే సమయంలో ఇక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళు కొమ్ము కాసింది. ఇదే కమ్యూనిస్టులకిను ఆర్ఎస్ఎస్కి ఉన్న తేడా. అందువల్లనే నవంబర్ 7 ఈరోజు ఈ చారిత్రక దినం సందర్భంలో సోషలిజానికి మొత్తం ప్రజలందరూ కూడా సాధించుకోవడానికి ముఖ్యంగా యువతరం ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అక్రమాలకు అడ్డాగా మారిందని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించి తగు చర్యలు తీసుకోవాలని, అలాగే గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు ప్రాణాలను కాపాడాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా గర్భిణీల వార్డు ప్రక్కన వంట వార్పు చేస్తున్నారని తెలిపారు. సిలిండర్లు పెట్టి వంట చేసి క్యాంటీన్ లాగా వచ్చిన వారికి టీ, కాఫీలు, అల్పాహారాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. వంట వార్పు కోసం దాదాపు 3-4 సిలిండర్లను వినియోగిస్తున్నారని తెలిపారు. ఆసుపత్రిలో అనధికారికంగా సుధీర్ అనే వ్యక్తి ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నారని, దీనికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్ను ప్రశ్నిస్తే తమకు క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి ఏమీ తెలియదని చేతులు దులుపుకోవడం ఆవేదన కలిగించిందని తెలిపారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆసుపత్రి భవనం లోపల గర్భిణీల వార్డు ప్రక్కన అనధికారికంగా ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్న తమకు సంబంధం లేదని, సూపరింటెండెంట్ దగ్గర నుంచి ఇతర అధికారులు తప్పించుకోవాలని చూడడం దారుణమని తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో మహిళలకు సకాలంలో వైద్యం అందించడానికి అందుబాటులో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆసుపత్రిలో మహిళలకు సకాలంలో వైద్యం అందించడానికి అందుబాటులో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆసుపత్రిలో ఉండకుండా విధులకు గైర్హాజరు అవుతున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారని తెలిపారు. తాము చేయాల్సిన పనులను పీజీ డాక్టర్ల చేత చేయిస్తున్నారని, ఇందుకోసం ఆసుపత్రిలో 3వ అంతస్తు పీజీలకు హాస్టల్గా మార్చేశారని తెలిపారు. స్వయంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆసుపత్రిలో కన్నా మాధవనగర్లోని తన సొంత క్లినిక్ దేవి నర్సింగ్ హోంలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదని రోగులు వాపోతున్నారని తెలిపారు. 2 ఏళ్ల ఆడిట్ను కడపలో ఉన్న తమకు అనుకూలమైన యూడీసీ సుధీర్ చేత చేయించడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి తెలియకుండా కొనుగోలు చేస్తున్నారని, ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు జరిగిన ఆడిటింగ్ మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ ఆసుపత్రిలో 4 క్లర్కులు ఉన్నా వారిని కాదని, జూన్లో అవినీతి ఆరోపణల కారణంగా బదిలీ అయిన సుధీర్ను ప్రత్యేకంగా పిలిపించుకొని ఆడిటింగ్ చేయించుకోవాల్సిన అవసరం సూపరింటెండెంట్ ప్రమీలకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అధిక ధరలు కోట్ చేసి అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేశారని, ఆ విషయం బయటపడకుండా అవినీతిలో కొమ్ములు తీరిన సుధీర్ను పిలిపించి ఆడిటింగ్ చేయించారని అందరూ ఆరోపిస్తున్నారని తెలిపారు. ఆడిటింగ్ చేయడానికి సుధీర్ను ప్రత్యేకంగా పిలిపించుకున్న సూపరింటెండెంట్ ఆగస్టు నెల 20వ తేదీ నాటికి ఆడిటింగ్ పూర్తయినా అతన్ని రిలీవ్ చేయలేదని తెలిపారు. చివరికి అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న సుధీర్ ఆ తర్వాత రిలీవ్ అయినా అందుకు సంబంధించినటువంటి రికార్డులు, ఫైల్స్ ఆసుపత్రిలో క్లర్కులకు ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలియజేశారు. దీని వెనుక వారి అవినీతి అక్రమాలు స్పష్టంగా అర్థమవుతుందని జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించి సూపరింటెండెంట్ ప్రమీల, యూడీసీ సుధీర్లపై చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా క్యాంటీన్ నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తిరుపతి ప్రసూతి హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వెళ్ళినప్పుడు కానీ ఏ విధమైన సమాధానం లేదు. కానీ అక్కడ ఈరోజు ఒక క్యాంటీన్, అన్అఫీషియల్ క్యాంటీన్, అంటే ఏ విధమైన ఆమోదం లేనటువంటి క్యాంటీను కలెక్టర్ గారు దానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్పి అదేవిధంగా రన్ చేస్తున్నారు. అక్కడ గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని ఎంతోమంది పేషెంట్లు డెలివరీ అయ్యేదానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ అయినా కూడా అక్కడే గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని తినుబండారాలు వ్యాపారం చేసుకుంటున్నారు. అదేవిధంగా అక్కడే థర్డ్ ఫ్లోర్లో పీజీ హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు. అసలు హాస్పిటల్ ఉండే కాడ పీజీ హాస్టల్ ఎందుకు రన్ చేస్తున్నారో మాకైతే తెలవటం లేదు. కానీ ఆ క్యాంటీన్కి పర్మిషన్లు ఎవరు ఇచ్చారో కూడా తెలియట్లేదు. కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. నర్సింగ్ వాళ్ళు ఇచ్చారంటారు. నర్సింగ్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదండి, అది 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఇచ్చారంటారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటే మాకేం సంబంధం, అక్కడ ఉండే 10 మంది 4th క్లాస్ ఎంప్లాయీస్. ఏవేవో వాళ్ళకి నచ్చిన విధంగా అడ్డమైన సాకులు చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ సర్జికల్ ఐటమ్స్ అయితేమి మిగతా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత నర్సింగ్ హోమ్లకి వాటికి తరలించుకుంటున్నారు. దీని మీద కలెక్టర్ గారు, హెచ్డిఓ గారు వీళ్ళందరూ కూడా దాని మీద ఎంక్వైరీ జరగాల, దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి హాస్పిటల్ మీద పూర్తిగా ఎంక్వైరీ జరిగి నివేదిక తీసుకొని వాళ్ళని సూపరింటెండెంట్ గారి మీద చర్యలు తీసుకోవాలి. పాత సూపరింటెండెంట్ గారు, పాత సారథి గారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ హవానే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి యూడీసీ అయినటువంటి సుధీర్ గారు, ఆయన చెప్పినదే ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఆడిట్ జరగాలంటే 2 సంవత్సరాలు అవుతుందంట ఆడిట్ జరిగి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆడిట్ జరగటానికి కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అతని డిప్యుటేషన్ మీద మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళ అక్కడ ఏమైతే అవినీతి జరిగిందో ఆ అవినీతులన్నీ కప్పిపెట్టుకోవడానికి అతన్ని మళ్ళీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ అతను రిలీవ్ చేస్తున్నారు. ఇంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి క్లర్కులకు కానీ, ఎల్డీసీలకు కానీ, యూడీసీలకు కానీ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం కానీ, ఫైల్స్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. వీటి మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి నివేదిక కలెక్టర్ గారికి లేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున దీన్ని ధర్నా చేస్తాం. జై కాంగ్రెస్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు కార్తీక శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం సారథ్యంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాలలో భాగంగా దూర్జటి కళావేదిక మీద చిన్నారి కళాకారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు వర్షం కురుస్తున్న ఖాతరు చేయక సభికులు వీక్షించారు. శ్రీకాళహస్తికి చెందిన నేత్రమనాల్, తిరుపతికి చెందిన యుక్తాశ్రీ, శ్రీకాళహస్తికి చెందిన డి జయమ్మ, నటరాజు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మణియమ్మ ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి కమిటీ సభ్యులు వినయ్, గరికపాటి రమేష్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రోగులకు క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. క్యాన్సర్ ఏ విధంగా నివారించుకోవాలో తెలియజేశారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మణియమ్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలు క్యాన్సర్ ఆరోగ్య సంరక్షణ కోసం ముందస్తు పరీక్షలు, సత్వర చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్సల ద్వారా పూర్తిగా క్యాన్సర్ నుండి అందరినీ సంరక్షించవచ్చని తెలిపారు. అందుబాటులో ఉన్న చికిత్స, క్యాన్సర్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తమ సిబ్బంది
మంది గ్రామాలకు వెళ్లి ప్రజలకు క్యాన్సర్పై వివిధ రకాలైన పరీక్షలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా ముందస్తు క్యాన్సర్ రాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలో ప్రజలకు తెలియజేస్తున్నారని తెలియజేశారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల క్యాన్సర్ నివారించవచ్చునని తెలియజేశారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ మీద అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకుండా ఏమేమి పరీక్షలు చేయించుకోవాలో దానికి ప్రజలు సహకరించాలని కోరారు. మనం మామూలుగా ఇంటింటికి వెళ్ళి రొమ్ములు ఉంటే ముందుగా గుర్తించేదానికి ఆరోగ్య సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి విలేజ్లకంతా ఇంటింటికి పంపించడం జరిగింది. అక్కడ ప్రజలు మాకు క్యాన్సర్ లేదు, మాకు అట్లాంటివి ఏమీ రావు అని వాళ్ళని తరిమేయకుండా వాళ్ళకి సహకరించి వాళ్ళ చేత ఏమేమి పరీక్షలు చేయగలరో అవన్నీ చేయించుకొని ముందుగా గుర్తించిన ఎడల వాళ్ళు రేడియోథెరపీ, కీమోథెరపీ ఒక్కొక్కసారి చనిపోయే దాకా పోతున్నారు. అవి కాకుండా ముందుగానే వాటిని గుర్తించి వాటికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవగాహన సదస్సు ప్రవేశపెట్టింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని మందులు, కీమోథెరపీలకి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరడం జరిగింది. శ్రీకాళహస్తి ఎస్ఎస్పీ పాఠశాలలో వందే మాతర గీతాలాపన చేశారు. జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి పాఠశాలలో వందే మాతరం ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బీ ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. వందేమాతర గీతాన్ని ఆలాపించారు. విద్యార్థులు వేసిన భరతమాత వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నేడు వందేమాతరం వసంతోత్సవాలను నిర్వహించుకుంటున్నామని బకిం చంద్ర చటర్జీ స్వరపరిచిన వందేమాతర గేయం 1875 నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినం సందర్భంగా దీనిని రచించారని, ఈ గేయం భారతీయుల హృదయంలో దేశ భక్తిని చాటుతుందని, భారతమాతను గొప్పగా కీర్తించే అమోఘమైన గేయం వందేమాతరమని, ఈ గేయం దేశ జాతీయ గేయమని, భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తూ ఈ అద్భుతమైన గేయమని, జాతీయ గీతం చారిత్రక నేపథ్యం, ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. నమస్కారం, నా పేరు పి తేజస్విని. వందే మాతరం అనేది భారత జాతీయ గీతం. ఇది ప్రముఖ రచయిత అయిన బకిం చంద్ర చటర్జీ 1875 7వ నవంబర్ తేదీన ప్రముఖ సంస్కృత భాష మరియు కొంత ఆంగ్ల భాషలో రచించారు. వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారములు అని అర్థం. ఈ జాతీయ గీతం అనేది ప్రజలను ఉత్తేజం వైపు మరియు అలాగే ప్రముఖ పోరాటంలో నడిపించింది. ఈ రోజు మా పాఠశాలలో ఎంతో ఘనంగా మరియు వైభవంగా ఇది జరుపుకున్నాము. ధన్యవాదాలు. వందే మాతరం 150 సంవత్సరాలు పురస్కరించుకొని ఎస్ఎస్బి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వందే మాతర 150 సంవత్సరాల ఉత్సవాల్ని జరుపుకుంటున్నాము. ఈ వందే మాతరము 1875వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున బకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద్ మఠ్ గ్రంథంలో నుంచి ఈ వందే మాతర గేయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ గేయాన్ని తీసుకున్నప్పుడు మొట్టమొదట దీనిని 1885 కోల్కతా సమావేశంలో దీనికి స్వయంగా చరణాలు రచించి దీన్ని ఉద్యమ రూపంలో తీసుకురావడం జరిగింది. దీన్ని మొట్టమొదట పశ్చిమ బెంగాల్ విభజన అప్పుడు కానీ, అదేవిధంగా జలియన్ వాలాబాగ్ దురంధర ఘటాలు కానీ భారతదేశాన్ని ఏకం చేయడానికి ఉవ్వెత్తున భారతదేశ ప్రజలందరూ రోడ్లోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి గేయాన్ని వందే మాతర గేయం. అలాంటి గేయాన్ని మనము స్మరించుకుంటూ ప్రధానమంత్రి మోడీ గారు 150 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దీనిని ఘనంగా జరపాలని చెప్పి దీన్ని దేశవ్యాప్త ఉత్సవాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీన్ని జనగణమనతో పాటు భారత రాజ్యాంగంలో చేర్చి దీన్ని కూడా జాతీయ గేయంగా 1950 జనవరి 24న ఆమోదించాం. కాబట్టి వందే మాతరం అంటేనే భారతదేశ పౌరులలో ఒక పౌరుషం, ఒక ఉత్సాహం అనేవి రావడానికి నినాదము
ఈ వందే మాతరం. అది వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారాలు అంటే మన భరతమాత ఒక తల్లిగా మనం పూజిస్తాం కాబట్టి ఆ తల్లికి నమస్కరించిన తర్వాతనే మనం ఏ పనైనా చేస్తాం కాబట్టి వందే మాతర గేయానికి అంత ప్రతిష్టత భారతదేశంలో ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 150 సంవత్సరాల ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుతున్నారు. థ్యాంక్ యూ. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. వందే మాతరం జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు సుచిత్ర ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వందే మాతరం పూర్తి గేయాన్ని 3 నిమిషాల పాటు పూర్తిగా ఆలాపించారు. అనంతరం విద్యార్థులకు బీజేపీ నాయకులు స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ఆత్మనిర్భర్ భారత్ ప్రతిజ్ఞ చేసి తరగతి గదులకు స్టిక్కర్లను అంటించి కరపత్రాలను ఇవ్వడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి స్వదేశీ వస్తువులను ఉపయోగించడం చాలా ముఖ్యమని, ఇది దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం, భారతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం వంటి అంశాలపై ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో భారతీయులను ఉత్తేజపరిచే విధంగా రచించబడిన వందే మాతరం గేయం 150 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో దేశమంతటా నేడు ముక్త కంఠంతో వందే మాతరం గేయాన్ని పఠిస్తున్నామని తెలియజేశారు. ప్రధానమంత్రి మోదీ యొక్క ఆశయాలకు నెరవేర్చే దిశగా విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రధానమంత్రి చేపట్టిన ఆశయాన్ని దేశంలో ప్రజలందరూ ఐక్యంతో ముందుకు తీసుకువెళ్లే విధంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు టీ కార్తిక, ఇంటర్ సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం. నా పేరు టీ కార్తిక, ఇంటర్ సెకండ్ ఇయర్. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నేడు నేను మన భారతదేశం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ గేయంపై కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. మన భారతదేశ జాతీయ గేయాన్ని ఆనంద్ మట్ అనే నవల నుండి ప్రచురించారు. దీనిని బకిం చంద్ర చటర్జీ గారు పాడారు. మన భారత జాతీయ గేయమైన వందే మాతరం అను గేయం మన భారత స్వాతంత్ర సమరయోధులకు ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ గేయంలో ఉన్న ప్రతి ఒక్క పదం కూడా మన స్వాతంత్ర్యం కోసం చాలా పోరాటం చేసినట్టే పాటలాగా ఉంది. ఈ గేయం ద్వారా చాలా మంది సమరయోధులకు స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచింది. ఈ గేయంని ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ గేయం 1875లో ప్రచురించారు. కాబట్టి ఈ గేయంని మర్చిపోకుండా మన తరం తర్వాత తరంకి కూడా ఈ గేయాన్ని మనమే వాళ్ళకి నేర్పించాలి, ప్రోత్సహించాలి. ఈ గేయం పట్ల ఉన్న మన ప్రేమ, ఆప్యాయత అన్నిటినీ కూడా ఇలానే తరతరాలు భారతదేశం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి గేయాన్ని గుర్తించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదములు. మా పాఠశాల తరపున మేము కూడా ఈరోజు ఈ గేయంని పాడాము. ప్రతి ఒక్క పాఠశాలలో నేడు భారతదేశం అంతటా కూడా ఈ గేయాన్ని పాడారు. కాబట్టి ఇంతటి గొప్ప కీర్తిని చేసిన మన దేశం చాలా గర్వకారణం. జై భారత్ మాతాకి మాతరం 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 మాతరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశం మొత్తం మీద అన్ని కళాశాలల నందు, అన్ని పాఠశాలల నందు వందే మాతరం 150వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా
శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు ఈరోజు మేము మా అమరా గారు రాలైనటువంటి సుచరిత గారు ఆధ్వర్యంలో ఘనంగా పిల్లల మధ్య 150వ వందే మాతరం గీతాన్ని ఆలపించి ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ వస్తువులనే వాడాలనే సంకల్పంతో ప్రతిజ్ఞ పిల్లల చేత చేయించడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో పిల్లలు పాల్గొని ఈ యొక్క పూర్తి గీతాన్ని వందే మాతరం గీతాన్ని ఆలపించడం జరిగిందని. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని కలత్తూరు గ్రామంలో వరద ముంపుతో బాధపడుతున్న బాధితులను ఆదుకోవాలంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ కలతూరు ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో చెరువుల మరమ్మతులపై మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలు ఉండేవని, వాటికి బడ్జెట్ కేటాయించేవారని, తద్వారా మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలు ఎప్పటికప్పుడు చెరువుల మరమ్మతులు చేస్తూ ఎక్కడా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడేవారని తెలిపారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవని, తద్వారా చిన్న చిన్న చెరువులు మరమ్మతులు చేయలేకపోవడంతో ఇలాంటి ఘటనలు వాటిల్లుతున్నాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముప్పు ప్రాంతాన్ని పరిశీలించకుండా బయట దేశాలలో పరిశ్రమల కొరకు చక్కర్లు కొడుతున్నారని, ఇక్కడ ముంపు ప్రాంతంలోని ఎస్టీ కాలనీ వాసుల బాధలు చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా పరిశ్రమలు కావాలంటూ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏపీలో మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసి చెరువుల మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా ముంపు జరిగిన ప్రాంతంలోని ప్రజలకు ఆర్థిక భరోసాతో పాటు శాశ్వత గృహాలను నిర్మించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాత్రి 12 గంటలకు జరిగి ఉంటే కనీసం 1500 మంది చనిపోయి ఉండేవాళ్ళు ఆ ఎస్సీ కాలనీలో. అదృష్టవశాత్తు ఆ దుర్ఘటన 7 గంటలు 10 గంటల మధ్యలో జరిగింది కాబట్టి వరద వస్తుందని తెలుసుకొని ఉన్నటువంటి ఆ చిన్న బిల్డింగుల్లో పైకి ఎక్కారు. వరద వచ్చింది, 10 అడుగుల వరకు వచ్చింది. అదే రాత్రి వచ్చి ఉంటే ఎవ్వరూ బతికుండేవాళ్ళు కాదు. చాలా దౌర్భాగ్యం. దీనికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇక తప్పకి వేరే వాళ్ళు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం? ఒకప్పుడు మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉండేది. మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటూ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మండలంలో 10 చెరువులు ఉన్నాయి, పెద్ద చెరువులు. దాదాపుగా కొన్ని వేల చెరువులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. భారతదేశంలో ఉన్నటువంటి చెరువుల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరువులు ఎక్కువ. ఈ చెరువులు మంచి చెడ్డలు పట్టించుకునేదానికి ఇంజనీర్లు ఈరోజు లేదు. క్రితంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మైనర్ ఇరిగేషన్కు మరి బడ్జెట్ను కేటాయించేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో చిన్న చెరువులకు బడ్జెటే లేదు. వాటికి మరమ్మతులు చేసేదానికి లేదు, పూడికలు తీసేసేదానికి లేదు. వర్షపాతం వచ్చింది, మొన్న తుఫాను వచ్చింది, వర్షం వచ్చింది, నీళ్లు వచ్చాయి, వరద వచ్చింది, కొట్టుకొని వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి పోలవరాన్ని గురించి ఆ పక్కన పెట్టి మైనర్ ఇరిగేషన్ చెరువుల గురించి కొంచెం ఆలోచించవయా ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు ఎక్కడున్నారో, లండన్లో ఉన్నారో. రాబోయే బడ్జెట్లో మైనర్ ఇరిగేషన్ కు బడ్జెట్ కేటాయించి చెరువులకు కూడా ప్రాధాన్యత ఇవ్వమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావలసినటువంటి బడ్జెట్ను వెంటనే కేటాయించాలని మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లు ఉండేవాళ్ళు ఒకప్పుడు కాళహస్తిలో. ఇప్పుడు ఎక్కడున్నారో వాళ్ళు తెలియదు. నాణ్యత కలిగినటువంటి అంశాలు. ఈరోజు వాళ్ళకి తినేదానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు కావచ్చు. అది కాదు కావాల్సింది, వాళ్ళకి శాశ్వత గృహ నిర్మాణం కావాలి. ఆ వరద ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇళ్ళన్నిటినీ ప్రక్కనే సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఇళ్ళు కట్టించాలి. మేము కట్టించాం, నేనే కట్టించున్నాం. వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని మేము
తెలియజేస్తూ కాంగ్రెస్ కోరుకుంటామని తెలియజేస్తూ ఏదైనా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని తిరుచానూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు స్కౌట్ అండ్ గైడ్స్లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ స్కౌట్ అండ్ గైడ్స్ అభివృద్ధికి ఎటువంటి సహాయం కావాలన్నా తాను ముందుండి జరిపిస్తానని తెలియజేశారు. క్రమశిక్షణ కలిగిన వ్యవస్థగా ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్నందువలన అనేక మంది బాలబాలికలు ఈ ఒక్క ఉద్యమంలో చేరి అనేక నైతిక విలువలు నేర్చుకుంటూ సామాజిక సేవలో ఎలా పాల్గొనాలో, ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయాలనే సేవా భావనతో యూనిఫామ్ ధరించి చేస్తూ ఉంటారని తెలిపారు. వీరి యొక్క స్వచ్ఛంద సేవ ప్రశంసనీయమని తెలిపారు. అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గౌరీశంకర్, ఉప విద్యాశాఖ అధికారి ఇందిరాదేవి ఆమె ఉపన్యాసిస్తూ స్కౌట్ వ్యవస్థలో పిల్లలు పాఠశాల స్థాయి నుంచి అన్ని విధాల ఉత్తమ పౌరులుగా, భావి భారత పౌరులుగా ఇందులో ఉన్న నియమాలు ఆచరిస్తూ స్కౌట్ చట్టాన్ని గౌరవిస్తూ వారి ఆనందంతో వారి యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉంటారని తెలిపారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ కమిషనర్ వంశీరాజు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ముఖ్య ఉద్దేశం అంటే అందరూ డిసిప్లిన్గా ఉండాలా, సేవ చేయాలా, క్రమశిక్షణగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ముందు సహాయం చేయాలా, ఎదుటి వాళ్ళని గౌరవించాలా, ముందు అది నేర్చుకోవాలా. మీరందరూ కూడా ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, కాళహస్తి బ్రహ్మోత్సవాలు, ఇప్పుడు మనకి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఆ టైంలో మనం స్కౌట్స్ అండ్ గైడ్స్ని ఎక్కువ ఉపయోగించుకుంటూ ఉంటారు మనం సర్వీస్ సేవకి. అదేవిధంగా మనకి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా తుఫానులు, వరదలు వచ్చినప్పుడు కూడా చాలా వరకు మీకు తెలియదు, లాస్ట్ 2 years బ్యాక్ విజయవాడలో పెద్ద పెద్ద వరదలు వచ్చాయి. వరదలు వస్తే మన స్కౌట్ స్టూడెంట్సే ముందుకు వచ్చారు. మిగతా సేవ చేయడానికి ముందుకు వచ్చి ఆ వరదల్లో దానికి సంబంధించిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళని భయపడితే స్కౌట్ అండ్ గైడ్స్ వాళ్ళు వచ్చి మొత్తం బురదని, వాటర్ని అంతా కూడా దాటి ఎవరైతే వరదలో చిక్కుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్టలు అందించడం కానీ, మాతో పాటు వచ్చి మేము కూడా డ్యూటీ చేసాం. మాతో పాటు వచ్చి స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది మాతో పాటు యాక్టివ్గా పనిచేశారు. ఇప్పుడు స్కౌట్ అండ్ గైడ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అనమాట వాళ్ళకి. మీకు ఎలాగైనా సరే మన తిరుపతి జిల్లాలో మిగతా 26 జిల్లాల్లో పోల్చుకుంటే మన తిరుపతి జిల్లాలోనే ఎక్కువ మంది స్కౌట్ అండ్ గైడ్స్ మన క్యాంప్స్ కానీ, స్కూల్స్లో కానీ మనకే ఉన్నాయి. నేను ఆల్రెడీ మన వాళ్ళు చెప్పాను, ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి 2000 స్కౌట్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పాను. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ నేర్చుకోవాలి. డిసిప్లిన్ నేర్చుకుని నేను ఒకసారి ఒక పాపని అడిగా, స్కౌట్ అండ్ గైడ్స్ పాపని, నువ్వు స్కౌట్లో చేరక ముందు ఏమిటి, చేరిన తర్వాత ఏం నీలో తేడా ఏమొచ్చిందంటే, నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే లోపు దారిలో ఎక్కడైనా పేపర్ కనబడితే నేను తీసి డస్ట్బిన్లో వేస్తానండి. అంటే నీట్నెస్, క్రమశిక్షణ, శుభ్రత, పరిసర జిల్లాలో మీ అందరూ కూడా ఇంకా మంచిగా మన టీచర్స్ కానీ, మన స్టూడెంట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ చక్కగా చేసి మీరందరూ కూడా సమాజ అభివృద్ధికి మనందరం కూడా మన సేవే మన ధర్మం అని మనమే చూసుకుని బీ ప్రిపేర్డ్ అనమాట. దీని మన నినాదం ఏంటంటే బీ ప్రిపేర్డ్. ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి, దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలనే నినాదాన్ని మనం పెట్టుకుని మనందరం కూడా మీలో లీడర్షిప్ పెరుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళి మేము ధైర్యంగా నిలబడగలము, ఏ విపత్తులైనా సరే మేము ఎదుర్కోగలము అనే కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుంది. ఇందాక మన మేడం చెప్పినట్టు ఈ డ్రెస్సులోనే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. తిరుపతిలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం చండీ యాగం శుక్రవారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాలలో భాగంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు చండీ యాగం నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు చండీ యాగం సమాప్తి, మహాపూర్ణాహృతి, కలశ ఉద్వాసన, మహా అభిషేకం, అమ్మవారి మూలవర్లకు కలశాభిషేకం, అలంకరణ, నివేదన మరియు హారతి నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి కలశ స్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ నాగరత్న, సూపరింటెండెంట్ కెపి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నవంబర్ 8 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం, రుద్రహోమం జరగనుంది.
తిరుపతి డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి నగరంలోని ప్రధాన కూడల్లో ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్పై ప్రజలకు అవగాహన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ బారిన పడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, క్యాన్సర్ కణాలను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే అనేక మార్పులు ఉంటాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ క్యాంపులు, పలు కేంద్రాలలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనము తిరుపతి జిల్లా నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే జరుపుకుంటున్నాం. మన తిరుపతి జిల్లాలో జిల్లా వైద్యాధికారి మా తరపున అందరూ ఈరోజు స్క్రీనింగ్ చేస్తాం. ఇప్పటివరకు మనము మెయిన్గా ఈరోజు 3 క్యాన్సర్ల పైన అవేర్నెస్ చేస్తున్నాము. ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు. ఈ క్యాన్సర్లో మనము ఇప్పటివరకు 20 స్కానింగ్ 30లో మనము ఇప్పటివరకు 17,71,672 గాను 16,58,908 మందిని స్క్రీనింగ్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు ఎన్సిటీ 4.0లో కూడా స్క్రీనింగ్ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో కూడా మనము 17,79,771 పాపులేషన్కి ఇప్పటి వరకు 1,59,832 అంటే 8.9% వరకు స్క్రీనింగ్ చేయగలిగాము. సో ఈ అవేర్నెస్ను మనము మెయిన్గా మన జిల్లాలో మొత్తము ఆశా కార్యకర్తలు, తర్వాత ఏఎన్ఎంస్ వాళ్ళందరూ హౌస్ టు హౌస్ వెళ్ళేసి స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ 3 క్యాన్సర్లపై అవగాహన కల్పించి, అంటే మెయిన్గా గర్భసంచి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ కోసం అని చెప్పి అవగాహన కల్పిస్తున్నాము. ప్రతిరోజు వెళ్ళేసి అక్కడ మళ్ళీ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే దీనికి క్యాన్సర్ ఉంటుందని భయం లేకుండా ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కరూ వచ్చి భయపడకుండా మేము కూడా ఈ స్క్రీనింగ్ చేసేది కూడా జాగ్రత్తగా ఎవరిని బయట తెలియకుండా కూడా ఉంచుతాము. ఆ రికార్డు మొత్తము ఇకల ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళని తెలియజేసి ఇమీడియట్గా వాళ్ళని వైద్యం చేయించడానికి ఇక్కడ మన హాస్పిటల్ కూడా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ రుయా హాస్పిటల్ ఉంది. దాని ఓపీ నెంబర్ వచ్చి 32222. ఈ 222కి ఓపీ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్కి ఆశా కార్యకర్తల ద్వారా వాళ్ళు వస్తారు. ఆశా కార్యకర్తలు కూడా దానికి తీసుకురావడానికి కూడా 200 రూపీస్ ఇస్తారు వాళ్ళకి. అందుకోసం అని చెప్పి ప్రజలు ముందుగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీంతోపాటు మన స్విమ్స్లో కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మెడికల్లో పింక్ బస్సులు ఉన్నాయి. ఆ పింక్ బస్సు కూడా జిల్లాలో మొత్తం వెళ్ళేసి టూర్ ప్రోగ్రామ్ మాదిరి అన్నీ స్క్రీన్ చేస్తున్నారు. అదే స్వీకార్ ఇన్స్టిట్యూట్ కూడా టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా స్క్రీన్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఈ క్యాన్సర్ నివారణని తగ్గించాలి మనం అని చెప్పి అవగాహనతో ఈ ప్రజల్లో అంత అవగాహన కల్పించి ఎటు క్యాన్సర్ తగ్గిద్దామని ఈరోజు ర్యాలీ జరపడం జరుగుతుంది. రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులోని డిఎల్ఎస్ఏ సెక్రటరీ తన ఛాంబర్ నందు డిసెంబర్ 13న నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా గుర్తించి జిల్లా కోర్టు ఆవరణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవడానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చాలా కాలంగా పరిష్కారం కాని అనేక కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. భావోద్వేగాలు, క్షణిక కాలంలో చేసే తప్పులపై నమోదైన కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బ్యాంకు కేసులు, యాక్సిడెంట్లు, ఇన్సూరెన్స్ కేసులు, వివాహ సంబంధం కేసులు, సివిల్ మరియు చిన్నపాటి క్రిమినల్ కేసులు, రెవెన్యూ కేసులకు సత్వర న్యాయం దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇప్పించి రాజీ అనంతరం కేసు కొట్టివేయడం జరుగుతుందని తెలిపారు. ఆ కేసులకు అప్పీల్ ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కోర్టు సమయంతో పాటు కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. మండల మరియు జిల్లా స్థాయిలో ప్రతిరోజు లోక్ అదాలత్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ జరుగుతుంది. అది నేషనల్ వైడ్గా జరుగుతుంది, స్టేట్ లెవెల్గాను జరుగుతుంది, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే ప్రజలకు సత్వరం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో వచ్చింది. ఈ 1987 వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు చాలామంది కోర్టులో కేసులు వేసింటారు. 15 సంవత్సరాలు వరకు ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్ల
టైంకి తగ్గట్టుగా డెసిషన్స్ ఎటువంటి రాకపోయేసరికి ఇరు వర్గాలు రాజీ పడి జడ్జి ముందరికి వచ్చేసి మేము రాజీ పడ్డాము, మా కేసుని లోక్ అదాలత్ రెఫర్ చేయండి అంటే అప్పుడు జడ్జి గారు లోక్ అదాలత్కి రెఫర్ చేశారు. ఆ లోక్ అదాలత్లో రెఫర్ చేసిన తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు. ఒకటి అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అపీల్ కూడా ఉండదండి, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదు. ఎందుకు అనంటే ఇరు వర్గాలు రాజీ పడి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టే దాన్ని అపీల్ అనేది ఉండదండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ వల్ల లోక్ అదాలత్ కలిగే లాభాలు ఏమిటంటే ప్రతి కోర్టు టైం సేవ్ అవుతుంది, అంటే ప్రజల టైం కూడా సేవ్ అవుతుంది. కానీ ఎక్కువ కేసెస్ కూడా డిస్ప్యూట్స్ అంటే చాలా ఏండ్లు ఇంకా కేసులు ఉండేవి కూడా డిస్ప్యూట్స్ అవుతాయి. ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు రాజీ చేయ కేసులు అనంటే ఒక భార్య భర్తల కేసు కానీ, 498 కానీ, డౌరీ కేసెస్ కానీ, ల్యాండ్ ట్రిబ్యునల్ కేసులు కానీ, రెవెన్యూ కేసెస్ కానీ, ఒకరికొకరు గలాట ఘర్షణలో పడిండే కేసెస్ కానీ, ఈవెన్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కోర్టులో విచారణ జరిగే టైంలో కూడా చేసుకోవచ్చు. అలాగే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కూడా మీరు రాజీ వచ్చి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఏదైతే కాంపౌండబుల్ రాజీ పట్టే కేసులు మాత్రమే దీంట్లో రాజీ చేసుకోవాలా. 302 కేసు కానీ, మర్డర్ కేసు కానీ, రేప్ కేసెస్ అవన్నీ రాజీ చేసేయట్లేదు. కాబట్టి మేము కూడా దాదాపు మన మండలాల ఇంకా జిల్లా వరకు కూడా దాదాపు 30 ఇంకా 33 బెంచ్లు తయారు చేస్తాము. ఈ లోక్ అదాలత్ ఉదయం పొద్దునే 10 గంటల ఇంకా సాయంకాలం 5 వరకు జరుగుతుంది. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనుసరించి క్షణిక వేషంలో ఒకరికొకరు గలాట్లు పెట్టుకుంటే దాన్ని అందరూ కొంచెం రాజీ చేసుకొని ఇట్లా కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకునేసి వచ్చే నెల 13వ తారీఖు జరుగుతుందండి. కాబట్టి ప్రజలందరూ చిత్తూరు ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకునేసి చేయాలని కోరుచున్నానండి. అందరికీ నమస్కారం. తిరుమలలో దశాబ్ద కాలంగా జీవిస్తున్న తమ ఉనికికే నేడు ప్రమాదం ఏర్పడిందని తిరుమల పరిరక్షణ సైన్యం సైనికులు కోలా లక్ష్మీపతి, కృష్ణ, హరిప్రసాద్ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో వారి గోడును వెళ్లగొక్కున్నారు. 1064 బాలాజీ నగర్లోని హౌసెస్ తిరుమలలో ఉన్నాయి. ఇవన్నీ టీటీడీ అధికారికంగా ఇచ్చినటువంటి. ఇది కాకుండా అనధికారికంగా తట్టలు, హాకర్ లైసెన్సులు ఇవన్నీ కూడా దాదాపు 500కు పైగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారా, బయట వాళ్ళు వచ్చి ఏర్పాటు చేసుకుంటున్నారా, వీటిని అక్కడ చేర్చడం మూలాన టీటీడీ యొక్క విజిలెన్స్ కానీ, పంచాయతీ రెవెన్యూ వాళ్ళు కానీ విఫలమైనట్లే ఒక విధంగా. ఎందుకంటే తిరుమల ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది ఒక నిఘా, ఒక ఇది లేకపోతే రేపు భవిష్యత్తులో ఏం జరిగినా కూడా బాధ్యత వాళ్ళదే కదా. అనధికార వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే జరిగే నష్టానికి, భవిష్యత్తులో జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మాకు ఇబ్బంది కలిగిన విషయం ఫస్ట్ అంశమైన మొదటి అంశం భద్రతాపరమైన సమస్య కూడా తలెత్తుతుంది. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, విజిలెన్స్ వర్గాలు కానీ చాలా సార్లు ప్రభుత్వానికి అందజేశాయి. అయితే అధికారులు దాని మీద కరెక్ట్ గా దృష్టి పెట్టడం లేదు. ఎందుకు దృష్టి పెట్టడం లేదు? మా తిరుమల పరిరక్షణ సైన్యం మేము మొదటి నుంచి అడుగుతున్నది, ఈ టీటీడీ నుంచి అధికారికంగా పొందిన షాపులు, హాకర్ లైసెన్సులు ఇవి తప్ప మిగతా అన్నింటినీ రిమూవ్ చేయండి, వాటిని తొలగించండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఇచ్చిన దుకాణాలు, హాకర్ లైసెన్సుల కంటే కూడా ముఖ్యమైన ప్రాంతాల్లో, కీలకంగా యాత్రికులు తిరిగాడే ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా అనధికారికంగా ఎటువంటి లైసెన్సులు ఏమీ లేకుండా మేమేదో అప్పుడెప్పుడు కొన్నాము, ఇప్పుడు కొన్నాము అనేసి పాతవి రసీదులు, కాగితాలు అవి పెట్టుకొని, ఇంకా కొంతమంది ఆధార్ కార్డులు, పాన్ కార్డులు పెట్టుకొని కట్టలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. మరి నిజమైన ఆకర్షణ షాపుల వల్ల ఆ హక్కులు మీరు ఏం పరిరక్షించినట్టు? వాడు రోజుకు ఒక 2000-3000 సంపాదిస్తాడు. నిజంగా జెన్యూన్ గా ఉన్నవాడేమో 500 రూపాయల వ్యాపారం లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ లోపల అక్కడ ఇక్కడ బోర్డులు లేకుండా ఎవరైనా యాత్రికుడు వస్తాడా రాడని ఎదురు చూసే పరిస్థితి, వాడి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఈ రోజు కూడా ఎదురవుతా ఉంది. భావనతో వాళ్ళని ఇప్పటికైనా కూడా మీరు యాక్షన్ తీసుకోండి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నది ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. ఈ తిరుమల పరిరక్షణ సైన్యం తరఫున నా పేరు కోలా లక్ష్మీపతి, వి కృష్ణ, పి వాసుదేవన్, ఏ ముని వెంకయ్య, డి రామచంద్రయ్య, పి విలోక్ కుమార్, వై భాస్కర్, సి పురుషోత్తం, ఎం వేలాయుధం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు. మేము గత కొన్నేళ్లుగా, చాలా సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ చేసినటువంటి
నిర్ణయాలకు కట్టుబడి అక్కడున్న స్థలాలన్నింటినీ కూడా ఖాళీ చేయించి కొంతమందికి తిరుమల బాలాజీ నగర్ కట్టించారు. అటు తర్వాత కొంతమందికి తిరుపతిలో 4 స్థలాల్లో నివాసం ఏర్పరిచారు. అందులో మొదటిది తాటితోపు, అంతకంటే ముందు మాధవ్ నగర్ తర్వాత తిరుమల నగర్, శేషాచల నగర్, పద్మావతి నగర్ అని 5 కాలనీలు కూడా ఈరోజు కూడా టీటీడీ నుంచి తిరుమల నుంచి తరలించబడిన కాలనీలు. అయితే మొదటగా తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధి కోసం, భక్తుల సౌకర్యం కోసం టీటీడీ ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయాలను, ఎటువంటి తీర్మానాలను అయితే చేశారో ఇప్పుడు వాళ్ళే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లేదు. దాని ఫలితంగా తిరుమలలో స్థానికంగా ఉన్నటువంటి నిజమైన స్థానికులకు మాకు అన్యాయం జరిగి అనాథరైజ్డ్ అనధికారిక వ్యక్తులు తిరుమలలో విపరీతంగా పెరిగిపోయారు. ఈ వీళ్ళందరి కారణంగా స్థానికంగా మేము హక్కులు కోల్పోవడమే కాకుండా టీటీడీకి కూడా శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఇది వాళ్ళని అనాథరైజ్డ్ హాకర్స్ ఇవన్నీ కూడా తొలగించమని చెప్పి మేము కొన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. సీఎం కార్యాలయం నుంచి కూడా దానికి రిప్లై కూడా వచ్చింది. చూడండి, తిరుమలలో ఉన్న సమస్యల పైన ముఖ్యమంత్రికి మేము ఫిర్యాదు చేశాం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అక్కడ ఐఏఎస్ అధికారి అందరూ కూడా చర్చించుకొని వీళ్ళకి టీటీడీ ఈఓకి లెటర్ పంపించారు. అయ్యా వీళ్ళు తిరుమల పరిరక్షణ సైన్యం వాళ్ళు ఇట్లా ఫిర్యాదు చేశారు, దీని మీద యాక్షన్ చేసుకుని కరెక్ట్ గా నెల లోపల మాకు రిజల్ట్ చెప్పండి అని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు కూడా టీటీడీలో చలనం లేదు. ఇట్లా ఉంటే ఎట్లా? ఎవరు ఆదేశించాలి మిమ్మల్ని? ముఖ్యమంత్రి కార్యాలయం కాకుండా ఇంకెవరు ఆదేశిస్తే మీరు పనిచేస్తారా అని అడుగుతున్నాం మేము టీటీడీ అధికారులను. ఆ కాపీలందరికీ మీకు కూడా ఇవ్వడం జరిగింది. తిరుమలలో నిజమైన స్థానికుల హక్కులు పరిరక్షించండి, మేము కోరుకునేది అదే. వాస్తవంగా టీటీడీ వాళ్ళ ఉద్యోగాల్లో 15% తిరుమల స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం ఉంది, జీవో ఉంది. అది ఎవరు పాటించడం లేదు. స్థానికులందరికీ ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం వాళ్ళేదో బతుకులని వాళ్ళు అనుకుంటారు. మేమేమో ఇక్కడ అడుగు తినే పరిస్థితుల్లో మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇది టీటీడీ వాళ్ళు కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేస్తేనే తిరుమల భద్రత కాపాడొచ్చు, మా హక్కులు కాపాడొచ్చు, వాళ్ళు కూడా దేవుడికి నిజాయితీగా సేవ చేసిన వాళ్ళు అవుతారు. అది జరగాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? గత 5 ఏళ్ల ముందు నుంచి కూడా ఒక 151 మంది, ఇప్పుడు 168 మంది అయ్యారు. ఆ 168 మందిని ఒక లిస్ట్ ఒకటి టీటీడీ బోర్డులో మాకందరికీ లైసెన్సులు కావాలని పెట్టారు గత ప్రభుత్వ హయాంలో. వాళ్ళందరినీ ఇవి జెన్యునా కాదా, వీళ్ళు తిరుమల లోకల్సా కాదా వెరిఫికేషన్ చేసి జెన్యున్ లిస్టు పెట్టమని చెప్పేసి అప్పటి బోర్డు టీటీడీ పంచాయతీ రెవెన్యూ విభాగాన్ని మీరు చెప్తున్నారు. అక్కడ దేవుడే కూడా ఉండాలా, గోవింద నామస్మరణే వినపడాలని సీఎం గారు చెప్తున్నారు. అక్కడ జరుగుట ఈ దేవస్థానం అధికారులు దాని మీద చొరవ చూపెట్టలేదని మేము లెటర్ పెట్టాము. లెటర్ పెట్టిన తర్వాత సీఎం ఆఫీస్కి కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ సమస్య తప్పకుండా పరిష్కారం చేస్తాము. ఈఓ గారికి మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. నెల లోపల మాకు ఏ పరిష్కారం మార్గం చూపారో మాకు చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికి దగ్గర 25 రోజులు కావస్తా ఉంది. మేము కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని మీకు కలిసినాము. సార్, మీరు స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు దగ్గరుండి ఇది పరిష్కారం చేయాలా,
మీరు అధికారంలోకి వస్తానంటే మాకు 15 రోజులు అనాథ తప్పని ఎత్తిస్తామని చెప్పారు, ఒక హామీ ఇచ్చారు. మీరు స్పందించకపోతే ఎట్లా అని వారు 10 రోజులు అక్కడ విజిట్ చేయమన్నాం తిరుమల. చేయమంటే మనకు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ తిరుమల అంత పరిస్థితి అంతా చూశారు. నిజమే మీకు అన్యాయం జరుగుతుంది, నేను దగ్గర ఉండి నేను ఈవో గారితో కూర్చొని మాట్లాడతామని చెప్పారు. మాట్లాడినారు. ఇప్పుడు ఈవో గారు స్టాండ్ తీసుకున్నారని నేనేం బాధపడతానేది ఒక భరోసా అయితే వస్తాను. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత, కార్యక్రమాలు జరిగిన తర్వాత తిరుమలలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, మరి తర్వాత హెల్త్లో కొద్ది స్పందన అంటే వస్తూ ఉన్నారు. వచ్చి తట్లెత్తండి, అదెత్తండి, ఇదెత్తండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు నిజమైనటువంటి ఎవరైతే దేవస్థానం ప్లేస్లో ఫుట్పాత్లో ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళ జోలికి పోవాలి. వాళ్ళు పోయి పాపం ఆ పూటకి పొట్ట పోసుకుని చెరికాలోళ్ళు, పూలోళ్ళు, లేదంటే అదే నామాలు పెట్టుకుని వాళ్ళ జోలికి పోయి వాళ్ళని కంట్రోల్ చేసి తిరుపతి తిరుగుతున్నారు. నిజమైన వ్యక్తులే అయితే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా 9 రోజుల్లో ముగిసిన చండీ యాగం. నవంబర్ 8 నుండి 11 రోజుల పాటు కొనసాగనున్న రుద్ర హోమం. ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు నోటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రజా వేదిక. భారీగా తరలివచ్చి అర్జీలు సమర్పించిన ప్రజలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వందేమాతర గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు. ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ అక్రమాలపై జిల్లా కలెక్టర్ విచారణ జరపాలి. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.